హాయ్ ఫ్రెండ్స్, మన జీవితం ఓ సుడిగాలి. ఏ దిశ నుంచి ఉంటుందో మనకే తెలియదు. ఒకవేళ మనకు అన్నీ ఉన్నప్పుడు ఏదైనా ఒక ఇబ్బంది ఎదురైతే అన్నీ పోయినట్టు అనిపిస్తుంది. కానీ ఒక విషయంలో మాత్రం దేవుడు మన వెంట ఉంటాడు. మన విశ్వాసం లోపించనంత వరకు. రాహుల్ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మంచి జాబ్. పెళ్లి అయి సంవత్సరం కాలేదు. ఒకరోజు ఉదయం ఒక మెసేజ్ వచ్చింది డ్యూటీ నుంచి. ఈ రోజుతో నీ జాబ్ లాస్టే. అంతే. లైఫ్ మొత్తం ఒక్కసారిగా బూడిదయింది. తల్లిదండ్రులకు చెప్పలేక, భార్య ఎదుట పడలేక రాహుల్ ఒంటరిగా అర్ధరాత్రుల్లో నిద్ర రాలేక బాధపడుతూ ఒంటరిగా బాధగా ఉండేవాడు. అప్పులు వచ్చాయి. ఇంటి అద్దె తీరడం లేదు. ఇంటి ఈఎంఐ, బ్యాంకు నోటీసులు, ప్రతిరోజు ఇంట్లో భార్య ప్రశ్నలు. బయట ప్రియమైన ఫ్రెండ్స్ అందరూ ప్రశ్నించారు. ఒకరోజు రాహుల్ గోడ ఎదురుగా కూర్చొని కేవలం ఒకటే ప్రశ్న వేసుకున్నాడు. నన్ను ఎవరు చూసేది లేదా? దేవుడా, నువ్వు కూడానా? అప్పుడే రాహుల్కి ఒక చిన్ననాటి జ్ఞాపకం గుర్తొచ్చింది. అమ్మమ్మ చెప్పిన విషయం. విష్ణు సహస్రనామం. ఆ రోజు నుంచి రాహుల్ రోజు ఉదయం 1 గంట ఓంకార ధ్వని విష్ణు సహస్రనామం జపం చేశాడు. పెద్ద పెద్ద పని కాదు, చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. ఇంటి వద్ద టిఫిన్ సెంటర్ డెలివరీ బాయ్గా ప్రతి టిఫిన్ ప్యాకెట్ మీద ఓం నమో నారాయణాయ అని రాసేవాడు. ఆ రోజు ఓ పొద్దున ఫుడ్ బ్లాగర్ ఆ టిఫిన్ టేస్ట్ చేసి షేర్ చేశాడు. ఇంట్లో ఉన్న కిచెన్ 3 నెలలకే రెస్టారెంట్గా మారింది. ఇప్పుడు రాహుల్ అదే గోల్డెన్ స్పూన్ రెస్టారెంట్ యజమాని. వచ్చిన డబ్బుతో కాదు, ఎదురైన గెలుపుతో కాదు, దేవుని మీద నమ్మకంతో జీవితం తిరిగింది. అతను పడ్డ రకం అతన్ని లేపింది, మలిచింది, మరిపించింది. మనము అదే చెయ్యాలి. కోల్పోయినప్పుడు దేవుడిని జపించాలి. కారణం, మనం లేకపోతే లోకం ఆగదు. కానీ మన వెంట ఎవరో ఉంటారు. మన మనసులో ఉండే దేవుడు. మీరు కూడా ఎలాంటి సమస్యలో ఉన్నా ఓసారి విశ్వాసంతో నిలబడి, దేవుడు ఎదురుగా లేడు కానీ తోడు మాత్రం ఇస్తాడు. ఒక్కసారి నిశ్శబ్దంగా కూర్చొని ఓం నమో నారాయణాయ అని కళ్ళు మూసి పిలవండి. మన ఎదురు చూసే దారిలో దేవుడు ముందుగా ఉన్నాడు. ఈ కథ మీరు చూసి ఏదైనా కొత్త ఆశ పొందుతున్నారనుకుంటున్నాను. మీరు పడిపోతే ఎవరూ లేపరు. కానీ దేవుడిని నమ్మేవాళ్ళు మాత్రం ఎప్పటికీ పడరని ఈ కథ చెబుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుద్దాం.